సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు మరో ప్రాణం తీశాయి. పోలీసులు ఎంత చెబుతున్నా ప్రజల్లో అవగాహన రాకపోవడంతో హైదరాబాద్ లో మరో నిండు ప్రాణం బలైపోయింది. మొన్న భిక్షాటన చేసుకునే వాళ్లు, నిన్న మతిస్థిమితం లేని వాళ్లు, నేడు హిజ్రాలు సోషల్ మీడియా వదంతులకు బలయ్యారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఈ దారుణం జరిగింది. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్లని అనుమానంతో హిజ్రాలపై రాళ్లతో దాడి చేశారు స్థానికులు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ హిజ్రా చనిపోగా మరో ఇద్దరు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాంద్రాయణగుట్ట నసీబీ నగర్ లో ఈ ఘటన జరిగింది. రాత్రి ఇద్దరు హిజ్రాలు పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతుండటంతో వారిని చూసిన స్థానికులు పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ముఠాగా భావించి దాడికి దిగారు. బండరాళ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే ఒక హిజ్రా చనిపోగా మరో హిజ్రా వీరితో పాటు ఉన్న యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్ కు గాయాలవ్వడంతో పాటు 2 పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పాత బస్తీలో హిజ్రాలపై దాడి ఘటనలో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిపైన హత్య కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులే ఈ దాడికి కారణమని తేల్చారు. పాత బస్తీ ప్రశాంతంగా ఉందని ఎవ్వరూ వదంతులు నమ్మొద్దు అంటున్న సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ఏదైతే పిల్లల్ని ఎత్తుకపోతున్నారు, మహిళల వేషంలో వచ్చి పిల్లల్ని ఎత్తుకపోతున్నారన్న అపోహతోటి ఇజ్రాయల్ మీద దాడి చేశారు పాత బస్తీ వాసులు. ఇందులో ఒకరు చనిపోగా మరొకరు చావుపత్రుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకోసం జరిగింది? రాత్రంతా కూడా పోలీసులు అయితే అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతానికి సౌత్ జోన్ డీసీపీ అన్నారు. సరే, అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? ఈ ఇజ్రాయల్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? గత వారం రోజుల నుంచి మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా ఇతర రాష్ట్రాల్లోని భారతదేశంలో ఈ పిల్లల్ని ఎత్తుకువెళ్ళే గ్యాంగులు వచ్చాయని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చాయని, అదేవిధంగా వాళ్ళ బ్రెయిను లేకపోతే వూండ్స్ ఏదో హార్ట్ తీస్తున్నట్టు పిక్చర్స్ ఎక్కడెక్కడో సర్క్యులేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్యానిక్, హారిఫైడ్ కైండ్ ఆఫ్ వాతావరణం తీసుకొచ్చారు కొంతమంది కావాలని. ఈ హిజ్రాలు వాళ్ళు యాచన కోసం వచ్చారు. శంషాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 8 గంటలకి పలకనామా రైల్వే స్టేషన్లో దిగి ఈ షాపుల్లో, హోటల్లో యాచించుకునే సమయంలో కొంతమంది కుర్రవాళ్ళు ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఈ మగవాళ్లే లేడీస్ డ్రెస్ తీసుకొచ్చి వీళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు రూమర్స్ క్రియేట్ చేయడంతో అక్కడక్కడ అది హైవే కాబట్టి ఎల్బీ నగరు, ఈ శంషాబాద్ రూట్లో చాలా జనసామర్థ్యం ఉంది. అట్లాగే ఈ తరాబీ ప్రేయర్స్, రంజాన్ ఆఖరి ప్రేయర్స్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఒక 700 మంది ఒకేసారి జమ కొడటం, దాంట్లో 15-20 మంది అటాక్ చేయటం, అక్కడ రాళ్ళు ఉండటం కూడా తల మీద బలమైన గాయం తగలడంతో వితిన్ 5 నిమిషాల్లో కంచన్బాగ్ ఇన్స్పెక్టర్, పెట్రోల్ కార్స్ వచ్చి ఇమీడియట్గా బాడీని తీసుకెళ్ళడం జరిగింది. మా పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని మీరు రక్షిస్తారా, మీరు తీసుకెళ్తారా అని మా మీద కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మాబ్బు. అయినప్పటికీ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఒక అతను ఇంకా క్రిటికల్గా ఉంది, ఒక అతను అయితే చనిపోయాడు. చంద్రయ్య అతని పేరు, క్రిటికల్గా ఉన్న అతని పేరు స్వామి. యాక్చువల్గా వీళ్ళు కూడా మగవాళ్లే ఆడవాళ్ళు డ్రెస్ వేసుకుని బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఇజ్రాయల్ లాగా ఉండి వస్తున్నారు. సో రాత్రి మళ్ళీ వేరే చోట కూడా రూమర్స్ క్రియేట్ అవుతుందో 2-3 చోట్ల మళ్ళీ మాబ్ వచ్చి ఈ అడుక్కునే వాళ్ళు, బెగ్గర్స్ రైల్వే స్టేషన్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ ఎప్పటికప్పుడే మా ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ ద్వారా ఎక్కడికక్కడే న్యూట్రలైజ్ చేసాం వితౌట్ స్ప్రెడింగ్ టు అదర్ ఏరియాస్. నౌ వరల్డ్ సిటీ అంతా కంట్రోల్లో ఉంది. ఇప్పటికి 25 మందిని అదుపులో తీసుకున్నాం. దీని అన్నిటికీ కారణం కొంతమంది సోషల్ మీడియా రిపోర్టర్స్, చాలా సీనియర్ రిపోర్టర్స్గా చెప్పుకునే రిపోర్టర్స్. వాళ్ళు మయన్మార్లో జరిగిన మ్యాసకర్, పిల్లల మీద జరిగిన ఓచకోతని, ఇక్కడున్న కిడ్నాప్స్ జరిగిన రూమర్స్కి టైఅప్ చేసి వాళ్ళు క్రియేట్ చేశారు. దాంతోనే ప్యానిక్ అయింది కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం. ఇప్పటికి ఆల్రెడీ 2 అదుపులో ఉన్నారు. ఇంకొక అతను కూడా ఐడెంటిఫై చేసాం. సాయంత్రం కల్లా అతన్ని అరెస్ట్ చేసి మొత్తం 3 మీద, ఎందుకంటే ఇది మూలాలు ఎవరో, ఈవెన్ డీజీ గారు, మహేందర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, క్రియేట్ చేసిన వాళ్ళతో పాటు సర్క్యులేట్ చేసి గ్రూపుల్లో సర్క్యులేట్ చేసే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని. ఆ విధంగానే రాత్రి సర్క్యులేషన్ కాకుండా ఒకళ్ళని 2 అదుపులో తీసుకోవడం వల్ల
మిగతా సర్క్యులేట్ చేయడం అయిపోయింది. అయితే ఈ మయన్మార్కి దీనికి టైప్ చేసే ఈ వీడియోస్ని కావాలని ఎవరైతే ఇంటెన్షనల్గా చేశారో వాళ్ళపై చాలా కఠినమైన సెక్షన్లు పెట్టి సాయంత్రం రేపటికల్లా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే రాత్రి జరిగిన సంఘటనలో ఒక ఇజ్రా వేషంలో మగవారి అయినప్పుడు కూడా ఇజ్రా వేషంలో అతను వాళ్ళు అక్కడ రావడం జరిగింది. అయితే ఒకరు చనిపోయారు, మరొకరు పరిస్థితి క్రిటికల్గా ఉంది. అయితే రూమర్స్ను నమ్మి ఏదైతే వీళ్ళంతా చేసినట్టు పాతబస్తీవాసులు వీళ్ళంతా కూడా దాడులు పాల్పడినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే రూమర్స్ చాలా మంది కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు, కొంతమంది వెబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో ఈ రూమర్స్ అని స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నామని చెప్పి అధికారులు అంటారు. ఏదైనప్పుడు కూడా రూమర్స్ నమ్మి పబ్లిక్ పైన అటాక్ చేయడంలో ఒకరు చనిపోవడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే తాము తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వైట్ల.